వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు క్లోరినేషన్ పరీక్షలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు. ₹1,00,000 విలువ చేసే మద్యం స్వాధీనం. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, క్లోరినేషన్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని నగర కమిషనర్ అరుణ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు నివారణ, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా క్లోరిన్ పరీక్షలను కమిషనర్ తనిఖీ చేశారు. బుధవారం కమిషనర్ నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వద్దనున్న టీఎస్ఆర్ ట్యాంక్, గిరింపేట వద్దనున్న సబ్ జైల్ సంపులోని నీటికి ఆర్సీ పరీక్షలను తనిఖీ చేసి ట్యాంక్ నీటిలో క్లోరిన్ శాతాన్ని స్వయంగా పరీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా చేస్తున్న అన్ని ప్రాంతాలలోనూ ఆర్సీ పరీక్షలు రోజు నిర్వహించాలన్నారు. ప్రధానంగా నీటి సరఫరా జరిగే మొదటి, చివరి పాయింట్ల వద్ద క్లోరిన్ శాతాన్ని లెక్కించాలన్నారు. ఏమైనా తేడాలు ఉంటే సత్వరం చర్యలు చేపట్టాలన్నారు. వార్డుల వారీగా నీటి సరఫరా పైపుల్లో లీకేజీలను గుర్తించి నివారించాలన్నారు. ఎక్కడా నీరు కలుషితమయ్యే అవకాశాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలోని శుద్ధి నీటి కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈ వెంకటప్రసాద్, ఏఈలు రజని, లోకేష్, వార్డు అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో చిత్తూరు నగరంలోని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి ఎన్డీపీఎల్ లిక్కర్ తీసుకువచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే తమకు అందిన పక్కా సమాచారం ప్రకారం చిత్తూరు నగరం తేనెబండ పరిధిలో లోకేష్ అనే వ్యక్తి కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం రావడంతో సిఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టామని, ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 5:30 ప్రాంతంలో తేనెబండ ఆంజనేయ స్వామి గుడి వద్ద అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన లోకేష్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి 12 బాక్సుల ఎన్డీపీఎల్ లిక్కర్తో పాటు లిక్కర్ను తరలించేందుకు ఉపయోగించిన హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ ₹1,00,000 వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా లోకేష్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12
బాక్సులు కర్ణాటక మద్యం, ఇది NDPL కర్ణాటక మద్యము దరిదాపు 98 లీటర్లు, 1,00,000 రూపాయలు విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన 2 టౌన్ సి ఉల్సయ్య గారు, తర్వాత SI ప్రసాద్ గారు, తర్వాత మన ID పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు వంటౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముతుంటే కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా MRO దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని ఇప్పుడు అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా MRO దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంద్ అని ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితమైన సమాచారం మాకు ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యేలాగా మాకు సహకరిస్తారని ప్రజలంతా కోరుకుంటున్నాం. చిత్తూరు ప్రధాన శ్మశాన వాటిక కైలాస ధామంలో నూతనంగా 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బర్నింగ్ యంత్రం ట్రయల్ రన్ను బుధవారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కైలాస ధామం పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమర్చిన బర్నింగ్ యూనిట్ పనితీరును పరిశీలించారు. లయన్స్ క్లబ్ చిత్తూరు అధ్యక్షుడు నరేష్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో కైలాస ధామం పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి కైలాస ధామం నిర్మాణానికి సహకరించాలని కోరారు. కైలాస ధామం నిర్మాణాన్ని మొదటగా చిత్తూరు నగరపాలక సంస్థ చేపట్టిందన్నారు. కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టును నగరపాలక సంస్థ పూర్తి చేయలేకపోయిందన్నారు. తాము ముందుకొచ్చి దాతల సహాయంతో ఈ పెండింగ్ పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. 2 వారాలలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు ప్రజల సేవల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు సౌమిని రెడ్డి, ఆడిటర్ రమేష్, శ్రీనివాసమూర్తి, బాబురావు, గురుజాల చెన్నకేశవనాయుడు, స్థానిక కార్పొరేటర్ గణేష్, నరేంద్రబాబు, మండి సుధా, సర్వన, వెంకటేష్, డాక్టర్ రామలక్ష్మి, వెంకటేష్ గుప్తా, మల్లి ఆచారి, ప్రభాకర్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామా సంయుక్తంగా మేము ఈ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పేరు కైలాసధామం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు మన పట్టణ ప్రజలకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రిమేషన్ అన్నమాట. ఒక బాడీ తీసుకొస్తే 20 నిమిషాల్లో బర్న్ చేసి వాళ్ళకి ఆ క్రిమేషన్ పూర్తి చేయగలుగుతాం 20 మినిట్స్లో, అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో కూడాను. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎందుకంటే దీంట్లో ఎక్కడ కట్టెలు వాడడం కాబట్టి ఈ చెట్లు నరకడం అనేది ఉండదు. నెంబర్ 2 వచ్చి పొల్యూషను స్మోక్ వల్ల చాలా పొల్యూషన్ ఉంటుంది, మామూలుగా పొగ వల్ల. దీంట్లో వచ్చి లోయెస్ట్ పర్మిటెడ్ లిమిట్స్లో ఉంటుంది ఎమిషన్ టెస్ట్ అనమాట. సో పొగ అనేది శుభ్రంగా ఉండదు. తర్వాత ఖర్చు చూసారంటే గుంత తవ్వి బాడీని పూడ్చాలన్నా, తర్వాత కట్టెలతో కాల్చాలన్నా అయ్యే ఖర్చులో 50%తో మనకు ఈ క్రిమేషన్ జరగబడుతుంది. ఈ క్రిమేషన్ ఈ కైలాసధామం మనం నామకరణం చేస్తాం దీంట్లో అదర్ అమ్యూనిటీస్ ప్రజలకి ఏంటంటే వచ్చిన పబ్లిక్, ఈ బాడీతో పాటు వచ్చిన పబ్లిక్కి వెయిటింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళకి ఒక మినరల్ వాటర్ మంచినీళ్ళ సౌకర్యంతో కల్పిస్తున్నాము. జెంట్స్కి లేడీస్ విడివిడిగా టాయిలెట్స్ కల్పిస్తున్నాము.
అలాగే ఈ కార్యక్రమం చేయగలిగే ఎవరు షవర్ చేసుకోవాలి, స్నానాలు చేసుకొని రావాలి వాళ్ళు కార్యక్రమం పూర్తి చేయడానికి, దానక్రమాలు చేయడానికి. దానికి ఒక షవర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు ఒక శివుడి విగ్రహము ఒక 25 అడుగుల ఎత్తుతో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. సో పూజ కార్యక్రమాలు కూడా అక్కడ చేసుకునే వాళ్ళు ఈ దహన కార్యక్రమాలు పాల్గొనవచ్చు. అలాగే లాకర్స్ కూడా, ఈ భస్మాన్ని చితాభస్మాన్ని మేము ఒక ఆధార్ కార్డు కోడ్ చేసి దాన్ని లాకర్లో భద్రపరచడం జరుగుతుంది. వాళ్ళు అనుకున్నప్పుడు కోరుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వగలుగుతాము. సో మా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహకరించిన మన ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కానీ, చిత్తూరు పట్టణ ప్రజల్లోని గొప్ప గొప్ప దాతలు, మేడం లాంటి దాతలు, రామలక్ష్మమ్మ మేడము, బీవిరెడ్డి మేడము, అట్లే మన విజయానంద్ రెడ్డి గారు, చెన్నకేశ్వర రెడ్డి గారు, గురిజాల జగన్ గారు, ప్రతి ఒక్కరూ వాళ్ళు, రమేష్ బాబు ఆడిటర్ గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు, మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భానుమూర్తి రెడ్డి గారు మా క్లబ్ మెంబరు, చాలామంది అందరూ చేయి వేస్తేనే ఇది అయింది. ఇప్పుడు నా విన్నపం ఏమంటే పబ్లిక్కి ఈ జస్ట్ ట్రయల్ రన్, ఇది కొద్ది వారాలలో ఇది మొత్తం పూర్తి చేసి పెయింటింగ్, ఫ్లోరింగ్, టైల్స్ వేసేసి పబ్లిక్ సేవకి ఇది అందుబాటుకు వచ్చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు కూడా ఎవరైనా దాతలు ఉంటే మాకు డొనేట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో ATG ఎగ్జంప్షన్ కూడా వాళ్ళకి వస్తుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సో గ్రానైట్ ఇచ్చిన మన గ్రానైట్ ఫ్యాక్టరీ దాతలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి వచ్చి ఇప్పుడు లోయెస్ట్ ఫీజు ప్రస్తుతానికి మేము ఒక 6,000 అనుకుంటున్నాము. అంతే కూడా అవ్వచ్చు, గ్యాస్ ప్రైజెస్ని బట్టి మనకు పెరగడం తగ్గడం ఉంటుంది. బట్ అతి తక్కువ మెయింటెనెన్స్ వరకే తీసుకుంటున్నాం మేము. అది అనాథలకైతే టోటలీ ఫ్రీ చేస్తాం. అనాథ బాడీలు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన, మన క్లబ్ వాళ్ళ లయన్స్ క్లబ్ చాలా వస్తే అన్క్లైమ్డ్ బాడీస్ అవన్నీ కూడా మేము ఉచితంగా దానాలు చేస్తాం. రాష్ట్రంలో పాఠశాలలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో మద్యంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంలో లేదని ఎద్దేవా చేశారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ జిల్లాకు పాఠ్య పుస్తకాలు చేరకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందే తప్ప నిరుపేద విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు మాత్రం సకాలంలో అందకపోవడం దురదృష్టకరమని అన్న ఆయన, మద్యం ఫుల్, పాఠ్య పుస్తకాలు నిల్ అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి నెలకొనడం బాధాకరమని వాపోయారు. తక్షణమే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు పంపాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా ఇంకొక 10-12 రోజుల్లో వేసవి సెలవుల అనంతరం ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో అచ్చు పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్లు కానీ చేరలేదు. చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అచ్చు పుస్తకాలు చేరలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదంతా కూడా పేదవాళ్ళే, పేద పిల్లకాయలేను. డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో, స్కూళ్ళల్లో చదువుకుంటారు. పేదవాళ్ళు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో. ఇంకా కూడా టెక్స్ట్ బుక్లు నిల్లు, నోట్ బుక్లు నిల్లు, కానీ మద్యం సీసాలు మాత్రం ఫుల్. ఎక్కడ చూసినా మద్యం పూర్తి స్టాక్ అందుబాటులో ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఒక్క పేదవాడి బిడ్డ చేతిలో తరగతి గదిలోకి, క్లాసులోకి, పాఠశాల ఓపెన్ అయిన రోజే, కాలు పెట్టి రోజే వాళ్ళ చేతికి టెక్స్ట్ బుక్లు అయితే ఏమి, నోట్ బుక్లు అయితే ఏమి, ఇతర వస్తువులు, షూలు అయితే ఏమి, యూనిఫామ్లు అయితే కూడా అన్ని అందుబాటులోకి తీసుకురావాలి. క్లాసులోకి వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. సకాలంలో వాళ్ళకి తరగతి గదిలోకి కాలు పెట్టిన మొదటి రోజే అచ్చు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర వస్తువులన్నీ అందుబాటులోకి తీసుకురావాలని, ఇదే దేశ భవిష్యత్తు నిర్దేశిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మద్యం సీసాల పైన, మద్యం స్టాక్ పైన పెట్టిన దృష్టి పాఠ్య పుస్తకాల పైన పెట్టండి అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించుకోవడం బాధేస్తోందని కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ నారాయణ స్వామి ఆవేదన చెందారు.
బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు, ఎంపీ అభ్యర్థి జగపతిపై సునీలమ్మ ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు. ఏదైనా అంతర్గత విషయాలు ఉంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో చర్చించుకోవాల్సింది వదిలేసి బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు పార్టీకి పనిచేస్తున్నారని, ఆయన సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఐక్యంగా పార్టీ కోసం పనిచేయాలని ఆయన కోరారు. ఎంఎస్ బాబు గారిని, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి జగపతి గారిని ఖబర్దార్ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేసి అహంకారపూరితమైన వాక్యాలు చేయడం చాలా ఇబ్బందికరం. ఫస్ట్ ఆమె పార్టీలు ఏదైనా చేయాలనుకుంటే మండల స్థాయి కావచ్చు, వార్డు స్థాయి కాదు, పంచాయతీ స్థాయిలో వచ్చి ఫస్ట్ పనిచేసే వాళ్ళని పార్టీలో ఎవరెవరు వస్తున్నారు. పొదలపట్టే అభ్యర్థి ఎంఎస్ బాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేగా ఉండి ఈ పార్టీలోకి వచ్చి పార్టీ సేవ చేయడం కోసం పార్టీలో పనిచేయడానికి వచ్చాడు. అతన్ని గౌరవించడం, మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించే అభ్యర్థులను గౌరవించడం మన ధర్మం. వాటి కట్టుబడి నడవాలి. రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయకుండా చూడాలి. ఇంకా మా కేంద్ర మాజీ మంత్రి వాళ్ళు చింతామోహన్ గారు మా అధ్యక్షురాలని తోలనాడు మంచి విషయం కాదు. అలాంటి విషయాలు ఏమన్నా ఉన్నా జాతీయ స్థాయిలో ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న పరిచయాలు పెట్టుకొని ఆ ఏఐసిసి స్థాయిలో ఆమె గురించి అక్కడ చర్చించండి. ఏదైనా మా అధిష్టానం నిర్ణయించింది. మా షర్మిలమ్మ గారు ఆంధ్ర ఇందిరా అని కాంగ్రెస్ పార్టీలో అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి లేదు రానికుండా. ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో పోయి మాట్లాడి పార్టీ అధిష్టానంతో మాట్లాడుకొని అక్కడ అంతర్గత వ్యవహారాలని అక్కడ చర్చించాలి. కానీ బహిర్గతంగా నువ్వెంత నేనెంత అని మాట్లాడుకునే పరిస్థితిని ఏర్పాటు చేయకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెంచే అవకాశాలు ఎన్నో కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో 2029కి మా పార్టీ అధికారం రాస్తుంది. ఆ రావడానికి మా షర్మిలమ్మ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టి దయచేసి మా సోదరులు కావచ్చు, మా సోదరుమణులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, పార్టీని దూషించే విధంగా ఎక్కడ కానీ మాట్లాడద్దండి. ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. తిరుపతి ఆటో నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం రావడంతో అలిపిరి సిఐ రామారావు దాడులు నిర్వహించారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25,000, 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈస్ట్ డిఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు కేసు వివరాలు అందించారు. గంజాయి అనేటువంటిది మా ఎస్పీ గారు గంజాయి మీద ప్రత్యేక దృష్టి కూడా సారించారు. సైమల్టేనియస్గా ఇదే ఎన్నికలతో పాటుగా గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దాని దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి రేట్స్లో భాగంగా ఈ నిన్నటి దినము మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రైల్వే ట్రాక్, అంకుర హాస్పిటల్ పక్కన ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక 3 ముద్దాయిలు గంజాయి పెట్టుకొని పొజిషన్లో ఉంటే ఆ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒకతను సాత్పతి శ్రీనివాసరావు, ఇంకొకతను ముత్తా జయచంద్ర, ఇంకొకతను ఇడగొట్టు సోమనాథ్. ఈ 3 కూడా తిరుపతి వ్యాప్తులు. ఒక ఒకరు సంజయ్ గాంధీ కాలనీ, ఒకరు కొరమేనగుంట, ఇంకొకరు మరి చెన్నారెడ్డి కాలనీ. ఈ 3 అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్ఫెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది. తుని అంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాదు, ఐ థింక్ ప్రాబ్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని కూడా మేము పిక్ చేస్తాం, అది చేస్తాం. సో గంజాయి ఎవరికైనా ముందే మీ ప్రజలకు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే పిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇది ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ గంజాయి మత్తుకు బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. దయచేసి మీ దగ్గర ఏ చిన్న సమాచారం ఉన్నా మాకు కంప్లైంట్ చేయండి. మా అలిపిరి సిఐ గారికి కానీ, లేదు నాకు కానీ, అలిపిరి ఎస్ఐసి కానీ ఎవరికైనా సరే దయచేసి యువత కానీ ఇంకా ఎవరైనా
వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. కాబట్టి దయచేసి ఏం భయపడొద్దండి. డెఫినెట్గా మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇది ఆరంభం మాత్రమే. నెక్స్ట్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకుంటాం. నెక్స్ట్ కూడా ఉంటాయి ఇంకా. తిరుపతిలోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి జీపీఎస్తో బాధపడుతూ వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల బాలుడికి అరుదైన చికిత్స అందించడం ద్వారా నిండు ప్రాణాలు కాపాడారు వైద్యులు. ఇక వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల క్రితం బీపీఎస్ వ్యాధితో బాధపడుతూ 5 సంవత్సరాల బాలుడిని అంకుర ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అడ్మిట్ అయిన తర్వాత పిల్లవాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడికి బీపీఎస్ వ్యాధిగా గుర్తించారు. ఈ మేరకు డాక్టర్ రవిచంద్ర, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ పార్థసారథి మల్టీ డిసిప్లినరీ టీం ఆ బాలుడికి అరుదైన చికిత్స అందించారు. క్రిటికల్ కండిషన్లో ఉన్న అతనికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో 7 రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించారు. 2 వారాల సమగ్ర సంరక్షణ తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు. పేరెంట్స్ నమ్మకము, పేరెంట్స్ హోప్, పేరెంట్స్ సపోర్ట్. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో రికవరీ అనేది అంత ఈజీగా కనపడదు అన్నమాట. రోజులు గడుస్తూ ఉంటాయి, ఆ వీక్నెస్ ఇంప్రూవ్ కాదు. కానీ వాళ్ళు కూడా హోప్తో, నమ్మకంతో కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మధ్యలో అంటే వారం రోజులు ఒక బేబీ వెంటిలేటర్ మీద ఉన్నట్టు ఎవరికైనా పెయిన్ ఉంటుంది, ఏమవుతుందని. కానీ వాళ్ళు చాలా ఓపికగా మనం చెప్పిన వాటిని చేసుకొని చాలా ఓపికతో మమ్మల్ని ఏ రోజు కూడా ఇట్లా క్వశ్చన్ చేయడం కానీ ఇలా ఏం లేకుండా ఫాదర్ కానీ మదర్ కానీ యువర్ వెరీ పేషెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి నమ్మకం ఉండడము. ఇలాంటి క్రానిక్ కేసెస్ మనకి న్యూమోనియాస్ ఇట్లా చిన్న ఫీవర్, కాఫ్, కోల్డ్ 2-3 days తగ్గిపోతాయి. కానీ ఇలాంటి న్యూరలాజికల్ కేసెస్లో డాక్టర్ది, సిస్టర్ది, హాస్పిటల్ ఎంత ఉంటుందో పేరెంట్స్ యొక్క నమ్మకం కూడా చాలా హెల్ప్ అయింది. సో ఆ విధంగా వాళ్ళు చేయగలిగినారు కాబట్టి మనం ఈ విధంగా వేలు కూడా ఫుల్ సేఫ్గా నార్మల్ పిల్లలు ఖచ్చితంగా నార్మల్గా స్టేజ్కి వచ్చేస్తారు. ఏ రెసిడ్యువల్ వీక్నెస్ కూడా అట్లే ఉండకుండా స్లోగా వచ్చినప్పుడు నార్మల్ ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా. ఇంకొకటి సభాముఖంగా నేను తెలియజేయాలనుకున్నాను. మనము జూన్ 16వ తారీఖున తిరుపతిలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెగా బేబీ షవర్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఈ మెగా బేబీ షవర్ వచ్చేసి మనకి దాంట్లో ఎనీ అప్కమింగ్ మదర్స్ అంటే ఎవరైనా సరే 3rd month నుంచి 9th month ఏ డెలివరీ డేట్లో ఉన్నా కూడా ఎక్కడ చూపించుకుంటున్నా పర్లేదు, వాళ్ళు జస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలు. దాంట్లో కొన్ని మనకు లక్కీ బర్త్ ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కంప్లీట్ ఫ్రీ డెలివరీ ఛార్జెస్. సో ఇది కూడా మనకి జూన్ 16th మన కన్వెన్షన్ లో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ చరణ్, ఎంపీ మాధవి, ఆట సందీప్, రఘోత్తమరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.